కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్ లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు. జ్యువెలరీ షాపింగా? ఏది? ఏంటండి ఇది? ఏదో దొంగం చేసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి అబ్జర్వ్ చేస్తున్నా. మొహాల మీద డోర్ లైటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక కప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారమ్మా, ఫోర్త్ తో ఎవరు? అంత రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడు చూస్తున్నా? మీటర్ అటు అడు చూడు, అడు చూడు. ఇదిగో అందరూ చూడతారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్ కి. నేను అక్కడికేనండి. నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. రండి రండి రండి. ఎక్కడ? 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ చేయడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్ సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలు, కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారు కన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో,
మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టా. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. అది, మీరు కూడా. పర్ఫెక్ట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. కాదండి జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్, పాపమ్మా. ఏ పికి, మీ అక్కను ఒకదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. Oh God. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్, వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జైంట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. ఎవరు సార్? ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పిందే రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? Oh God. ఏయ్! ఏయ్, నీ పేరేంటి? ప్లీజ్ నన్ను కిందకి తిప్పండి. వెంకీ, 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 ప్లీజ్. పాపం పాప ఏడుస్తుంది. పద చూద్దాం. ఏయ్, అసలు బుద్ధి నీకు? అరుస్తుంటే ఎవరు పడదా? చూడు. ఏ, నందు, ఏదో జోక్ చేసి- చెప్తాను నేను. పైనుంచి పడిపోతా. Oh God. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు, నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. ఏయ్, అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. ఆగు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. నిజమా? నా మాట్లాడించాను. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నీ నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఏముందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. పొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా. కమాన్, సరిగ్గా కూర్చో.
టెన్షన్గా ఉందండి. అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను. ఓహో, నువ్వు జేంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. గ్రీన్, నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందండి. టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండి రా దేవుడు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఇవి పెరిగింది. వెనకెలా అమ్మాయి గుడిదే. తెవలండిరా తెరిచిల్లారా. ఏ ఆ పువ్వు బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా? నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా? జనరల్లీ యంగ్ గర్ల్స్ బట్టల గురించో, నగల గురించో, వెంకి గురించో మాట్లాడతారు. చా అదే మరి. ఆ పువ్వు చూసావా? చూశాను, బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? ఏం చేయాలి? వెళ్ళి తీసుకురావాలి. ఎవరికి, నీకా? కాదు అక్కకి. అమ్మా నువ్వు పువ్వే చూస్తున్నావు, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వు అడిగితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ తిన్నామా? ఇప్పుడే కదా తిన్నావు. అయితే ఏయ్, అదెంత? ఏదమ్మా? అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో, నీకు అసలు ఏం కావాలి? దాని పక్కది? ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. ఆయ్. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. Come on. ఆయ్. Come on. ఇది కాదు. ఆయ్. ఏ తగిలింది ఎక్కడ తగిలింది? నీ కోరు చివరా. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు పడతారు. నిజాలు చెప్పి ఇలాంటి మగ పిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే ఇప్పుడు ఏమంటావు? తగిలిందంటాను. పొగరు. సరే ఈసారి నువ్వు పులిసిపోయి.
ఏంటి మేస్టారు ఏంటి డిస్టర్బ్ చేశానా? అంతగా పుట్టవు నువ్వు. టికెట్ ఇది ఛ, ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు, అరగంట అయింది. ఎక్స్క్యూజ్ మీ. సార్ రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. రండి. ఎంత? రూపాయి. నేను అడిగింది రేట్ కాదు, వెయిట్. మగాళ్ళని హైటు ఆడవాళ్ళని వెయిటు అడగకూడదు. ఏం నవ్వుతున్నావు? మ్, మీరు కోరిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? ఆ, నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్? పట్టుకో చెప్తాను. ఒక్క నిమిషం. ఏయ్, ఏంటిది? ఆ? ఏ, ఏంటి? చదువు చదువు. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అరే, నువ్వేగా ఇది నమ్మావు. అంకుల్ ఆ. 16th మా అక్క మ్యారేజ్, ఆహా. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది? ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే. అమ్మా జాగ్రత్త అమ్మా. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు. త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టారు. నమస్తే. ఇప్పుడే వచ్చా? లేదండి, మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పనుండి బయటికి వెళ్ళా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చేళ్ళే. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందులేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే బంతి ఇట్రారా. ఏంటండి? పొద్దున్న నీకు కవర్ ఇచ్చాను కదా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను. మేమిద్దరమే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు. ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదో పెద్ద కథ. మీరు భోంచేసి రండి, తీరిగ్గా చెప్తాం. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. నువ్వు ఎక్కడికి నానా? ఆయన కొట్టించి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? ఆయ్. మరి తీ. రేయ్, రేయ్ బంతి, బెల్ట్ తో పనుందరా, నువ్వు రా. ఏంటి? బంతి వచ్చాడేమోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి మాట్లాడుతూ